ఓవైసీ బ్రదర్స్కు రేవంత్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? హైదరాబాద్లోని ఫాతిమా కాలేజీల కూల్చుడు ఇక తప్పదా? ఇందుకోసం హైడ్రా కూడా రెడీగా ఉందా? హైకోర్టు తాజా తీర్పుతో హైడ్రా దూకుడు చూస్తుంటే ఇవన్నీ నిజమయ్యేలా ఉన్నాయి. చెరువులు కుంటలను ఆక్రమించుకుని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న భవనాలను నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయొచ్చన్న హైకోర్టు తీర్పుతో ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున కాలేజీలు కలిగిన బడా నేతల గుండెల్లో గుబులు పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ సమయంలో అవి పట్టా భూములై ముంపునకు గురైతే పరిహారానికి అర్హులంటూ పేర్కొంది. అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీల్లేదని చెప్పేసింది. చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం చెరువుల ఆక్రమణలను నీటిపారుదల, రెవెన్యూ అధికారులు తొలగించే అధికారాలు కలిగి ఉంటారని పేర్కొంది. సెక్షన్ 47 ప్రకారం బఫర్ జోన్, శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదంది. ఈ భూములకు పట్టాలు జారీ చేయరాదని, ఒకవేళ పట్టా ఉన్నా పరిహారం పొందడం మినహా మరొక అవకాశం లేదని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే చెరువులు కుంటలు కబ్జా చేసి మరీ బిల్డింగ్లు కట్టేసిన బడా నేతలకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. వాస్తవానికి హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టిన తొలి నాళ్లలోనే బడా నేతల ఇళ్లు, ఆఫీసులు, కాలేజీల లిస్టులో వివిధ పార్టీలకు చెందిన భవనాలను కూల్చివేతల లిస్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేర్చారు. అయితే అప్పట్లోనే హైడ్రాను ముందుండి నడిపిస్తున్న రంగనాథ్పై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సామాన్యుల ఇల్లే కూల్చేస్తారా? పెద్దల ఆస్తులు మీకు కనపడవా అన్న ప్రశ్న ప్రజల నుంచి ఉవ్వెత్తున ఎగసపడింది. అంతేకాదు ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీలు, మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలు కూడా చెరువులు కుంటలు కబ్జా చేసి నిర్మించినవేనన్న ఫిర్యాదులు వెల్లువలా పోటెత్తాయి. అయితే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ వివరణిచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూల్చివేతలను అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు ఆపుతున్నామని గతంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు హైడ్రా అనేది పేదల పట్ల ఒకలా, బడా వ్యక్తుల పట్ల మరొకలా వ్యవహరించేదే లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఏమీ సైలెంట్గా లేదన్న రంగనాథ్ గ్రౌండ్ లెవెల్లో హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. అయితే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గతంలో ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి ఏది మీరు ఓవైసీ. ఇది గతంలో హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అన్న మాటలు. మరి అకాడమిక్ ఇయర్ అయిపోయింది, కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది. మరి రంగనాథ్ ఎక్కడా? చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తర్వాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైసీ బ్రదర్స్కు చెందిన అక్రమ కట్టడాలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జిల్లా పాతనగరంలోని బండ్లగూడ మండల పరిధిలో సకలం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదు చేశారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్పై ఆరోపణలున్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ను పాత బస్తీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్లో ప్రతి ఆదివారం హైడ్రా సంస్థ బుల్డోజర్లు రావడము, పేదోళ్ళు ఎక్కడైతే చెరువుల దగ్గర ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టడము గడిచినటువంటి నెల రోజులుగా ఇదే పరిపాటిగా కొనసాగుతుంది. మరి రేవంత్ రెడ్డికి మైండ్లో ఏముందో నాకు అర్థమైతలేదు. కేవలం పేదోళ్ళకు చెందినటువంటి ఇళ్ల మీదనే వాళ్ళు ఈ పంజా విసురుతున్నారు. ధనికుల ఇల్లు కనబడతలేవు వాళ్ళకి. తన సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డికి ఏమో 30 రోజులు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ కి మరి ఏం స్పందించిందో 30 రోజుల తర్వాత కూడా ఇంతవరకు తన ఇల్లును మాత్రం కూలగొడతలేదు. అదే పేదోళ్ళకు చెందినటువంటి ఇల్లు మాత్రం టపామని గులగొడుతుంది. అంటే ఈ హైడ్రా సంస్థ ఎందుకు తీసుకొచ్చారు? నాకు అర్థమైన దాని ప్రకారం అయితే రెండు కారణాలు. మొదటి కారణం ఏంటయ్యా అంటే హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా పేదల ఇండ్లు కూలగొట్టి వెనకాల నుంచి వెళ్ళి ధనికుల దగ్గర నుంచి పైసలు వసూలు చేసే కార్యక్రమం, బిల్డర్స్ దగ్గర నుంచి వెళ్ళి వందల వేల కోట్ల రూపాయలు పైసలు వసూలు చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేపడుతున్నాడు. ఇది అందరికీ ఇలా ఇండస్ట్రీస్ డెవలపర్ సర్కిల్స్ అందరిలో మాట్లాడుకుంటున్నటువంటి విషయమే అందరికీ తెలిసింది. ఇక రెండో కారణం ఏంటంటే ఈ హైడ్రా సంస్థ ద్వారా ఇండ్లు కూలగొడితే ఇక్కడికి వచ్చే పెట్టుబడులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ వీళ్ళందరూ భయపడిపోయి ఆ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి తరలిపోవాలి. ఇది వాళ్ళ స్కీమ్ లో రెండో భాగం. ఇది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా వలుపుకొని చేస్తున్నటువంటి ఒక దొంగ నాటకం ఇది. ఈ హైడ్రా సంస్థ ద్వారా మరి ఎన్ని చెరువులు కాపాడుతుందో ఇది నాకైతే అర్థమైతే లేదు. కానీ వేల మంది పేదల ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ఈ పేదలందరూ కూడా కాయ కష్టం నమ్ముకొని కాయ కష్టం చేసుకొని ఒక 10, 20, 30 ఏళ్ళ నుంచి వెళ్ళి రూపాయి కూడా పెట్టుకొని మరి కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఇల్లు లేదా కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి ఫ్లాట్స్ ఇవన్నిటి ఎలా గులగొడుతుంది. అక్రమంగా అన్యాయంగా హైకోర్టు కూడా ఇట్లాంటి మాస్ డెమోలిషన్ అనేది ఆపండి, ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి వివరాలు కూడా అడుగుతున్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారో రేవంత్ రెడ్డి ఎవరికి అర్థమవుతుంది. నాకు తెలిసినైతే రెండే కారణాలు. ఒకటి బిల్డర్లను బెదిరించి పైసలు దొబ్బుకోవడము, రెండోది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ని పండబెట్టి అమరావతికి తరలించడం కంపెనీలను. ప్రజలు జాగృతం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ముందు ఎవరైనా ప్రతి సండే రోజు ఈ హైడ్రా బుల్డోజర్లు పోలీస్ పహారాలు వస్తాయి, ఖచ్చితంగా కూలగొడితే అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త ఉండండి. చాంద్రాయన్ గుట్టలు సకలం చెరువులు 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా పేరిట ఓవైసీ KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులందాయి. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఓవైసీ సకలం చెరువును కబ్జా చేసి అక్రమంగా కాలేజీ నిర్మాణం చేపట్టారని, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టి ఫాతిమా కాలేజీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి సైతం నోటీసులు కూడా అందజేశారు. KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువులన్నీ కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు BRS ఈ MIMకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ MIMలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన FTL ల్యాండ్ పైన ఎవరైనా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారికి. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. చెరువులు కుంటలు పరిరక్షణే ధ్యేయంగా ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ జూలు విధులిస్తోంది. హైదరాబాద్ పరిధిలో చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. దీంతో రాష్ట్రంలో హైడ్రా నైట్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. మరి దశాబ్దాల చరిత్ర కలిగిన MIM పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీలపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.